నేను చేసే వీడియోస్ నా క్లాస్మేట్స్ కానీ, కాలేజ్ మేట్స్, స్కూల్లో, డిగ్రీలో లేకపోతే మా బ్యాచ్‌మేట్స్ వీళ్ళంతా చూసినప్పుడు వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ కావడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే నేను ఎక్కడ కూడా నా స్కిల్‌ని నేను ప్రదర్శించలేదు. అంటే మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్నప్పుడు ఆ డెమాన్‌స్ట్రేషన్స్, ఆ స్పారింగు, టైల్స్ బ్రేకింగు, బైకు స్టమక్ పై నుంచి తీసుకోవడము, ఈ కటాస్‌లు ఇవన్నీ చేయాల్సొస్తుండే. డాన్స్ కూడా పెర్ఫార్మ్ చేస్తుంటే నేను గానీ ఫేర్‌వెల్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీలో చేస్తుంటే యాన్యువల్ డే ప్రోగ్రామ్స్‌లో. ఆ ఒక్కరోజే చేస్తుంటి అది గూడా. ఇక స్కూల్‌లో చదివేటప్పుడు క్లాస్‌లో గానీ, లేదంటే కాలేజ్ చదివేటప్పుడు క్లాస్‌లో గానీ, డిగ్రీలో గానీ, లేదంటే పోలీస్ ట్రైనింగ్‌లో గానీ, నేను ఎక్కువ మటుకు సైలెంట్‌గానే ఉంటుంటి. సైలెంట్‌గా అంటే ఇప్పుడు స్కూలుంది. గర్ల్స్ మానిటర్ బాగా చేస్తుండ్రు. నేను ప్రైవేట్ స్కూల్స్‌నే చదివినా. వాళ్ళు మానిటర్ క్లాస్ లీడరు, మానిటర్ అంటారు కదా! అది బాగా చేస్తుండే వాళ్ళు. అంటే వాళ్ళు క్లెవరు లేకపోతే వాళ్ళు చేస్తున్నారు అంటే, నేను చాలా వరకు హైట్ అయ్యేటోడిని. ఎందుకంటే నాకు అదేం పెద్ద అవసరం లేదు. నేను బాగా బుక్స్ చదువుతుంటి. మానిటర్ చేయలేక కాదు. కాకపోతే నాకు అవసరం లేదు అదంతా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటాడు? ఆ బోర్డ్ మీద నేమ్స్ రాసి, తర్వాత టీచర్లను పిలిచి కొట్టించడం, లేకపోతే టీచర్లతోని శభాష్ అనిపించుకోనీకే అంతా నాకేం అవసరం లేదది. నేను ఈ రామాయణ, మహాభారత లేదంటే జనరల్ నాలెడ్జ్, జీకే, ఫీజు ఇది బాగా చదువుతుంటా నేను. జనరల్ నాలెడ్జ్ ఏదొచ్చినా నన్నే అడుగుతుండే. క్లాస్‌కి ఏ టీచర్ వచ్చినా. అంటే అంత స్టడీ చేస్తుంటా నేను. అప్పటికే మామూలు ఎంప్లాయీస్ కాబట్టి బుక్స్ బాగుంటుండే. ఈ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. నేను అవన్నీ చదువుతుండే స్కూల్‌కి తీసుకుపోయి. అవన్నీ జస్ట్ పాస్ కానీకే చదువుతుంటే నేను. తర్వాత కాలేజీలో కూడా అంతే. నేను ఎక్కడ పెద్ద హైలైట్ కావడానికి ఏం ట్రై చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే ఏదైనా ఒకటి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అది నేను మాత్రమే చేయగలను అనుకున్నప్పుడు అది మనం ఏందనేది చూపిద్దాం. పోనీ చేసుకొని ఎవడు ఏదైనా చేసుకొని అని వదిలేస్తుంటా నేను. ఇప్పుడు లైఫ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని దాచుకొని నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు టోటల్‌గా ఖర్చు చేసుకోవాలి. అంతకుముందు అంతా స్టోర్ అయ్యింది. నాలెడ్జ్ గానీ, ఇన్ఫర్మేషను, లేకపోతే ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ. ఇప్పుడు దీన్ని ఖర్చు చేయాల్సిన టైం. పోయేటప్పటికి హ్యాండ్స్ ఎంప్టీ అయిపోవాలి. మొత్తం ఖర్చు చేసుకొని వెళ్ళిపోవాలి. అట్లా ఆలోచిస్తున్నా.